10 ఆజ్ఞల యొక్క ప్రసంగాలను పోయిన ఆదివారము మనం ప్రారంభించుకున్నాం. 10 ఆజ్ఞలు మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి బట్టి పట్టారు. 10 ఆజ్ఞల యొక్క అర్థము 119వ అధ్యాయము 96వ దావీదు కీర్తనలో మనం ఏం చూస్తామంటే, దేవా నీ ధర్మోపదేశము అపరిమితమైనది, నీ ధర్మోపదేశము అపరిమితమైనది అనే వాక్యాన్ని పోయిన ఆదివారం మనం చూడటం జరిగింది. దీంతో ప్రాబ్లం ఏంటంటే, 10 ఆజ్ఞలతో ప్రాబ్లం ఏంటంటే, 10 ఆజ్ఞలు కేవలము దేవుని యొక్క నైతికత యొక్క సారాంశం మాత్రమే తప్ప అవే మొత్తం కాదు. 10 ఆజ్ఞలు హృదయానికి సంబంధించినవి, భౌతికమైనవి మాత్రమే కావు అని ప్రతి ఆజ్ఞకు బొమ్మ బొరుసు ఉన్నట్టు, టెయిల్ అండ్ టాస్ ఉన్నట్టు 2 వైపులు ఉంటుంది. కాయిన్కి 2 ఫేసులు ఉన్నట్టు ప్రతి ఆజ్ఞకు కూడా 2 వైపులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉపమాన రీతిగా దొంగతనం చేయకూడదు, దొంగిలించకూడదని 8వ ఆజ్ఞ ఉంది. నరహత్య చేయకూడదని 6వ ఆజ్ఞ ఉంది. సో దొంగతనం చేయొద్దు అని చెబుతూనే బైబిల్ గ్రంథము అది బొమ్మ అయితే బొరుసు వైపు ఏముందంటే, నువ్వు కాపాడు ఇతరులది. దొంగతనము ఇతరులది చెయ్యొద్దు, డు నాట్ స్టీల్, దొంగిలింపవద్దు అనే వాక్యము ఉంది. అది మీ అందరికీ తెలుసు, మనకు అక్కడ దాకే తెలుసు. దొంగిలించవద్దు అనే ఒకటే మనం చదువుతాము. దానికి 2వ భాగం, అదే ఆజ్ఞలో 2వ భాగం ఏంటంటే, నువ్వు దొంగిలించవద్దు ఇతరులది, అలానే ఇతరులది కాపాడు కూడా. పాత నిబంధనలో యూదులు అర్థం చేసుకోలేదు గనక నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు దాన్ని అర్థం చేయించాల్సి వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇదిగో మోషే ధర్మశాస్త్రం బట్టి మేము వ్యభిచారింపవద్దని ఉంది, కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను, నువ్వు ఒకవేళ ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూసినా కూడా నీ హృదయంలో అప్పటికే వ్యభిచారించావు అని చెప్పి యేసు ప్రభు వారు ఆయన చూడండి 10 ఆజ్ఞల సారాంశము మాత్రమే, దాని యొక్క భావము మొత్తం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మన 10 ఆజ్ఞలను కేవలము పోని ఉపమానం కూడా ఇచ్చాను. ఒక అతను దొంగతనం చేయకూడదని చెప్పి ఎక్స్చేంజ్ చేశాడంట, పాత పెట్టేసి ఏం చేశాడు, కొత్త తీసేసుకున్నాడు. ఎందుకు రూల్స్ ఇవి చాలా అవసరం అంటే, 10 ఆజ్ఞల్ని క్రైస్తవ ప్రపంచము కేవలం పదాలకి మాత్రమే పరిమితి చేసింది. ఓకే, దొంగతనం చేయకూడదు అంతే, దొంగతనం చేయను. ఒక అతను మంచి సమరని కథలో సారాంశం మీరు చూసినప్పుడు, ఒక వ్యక్తిని కొట్టేసి పాడేశారు. కొట్టేసి పాడేస్తే ఒక యూదుడు అలానే ఒక యాజకుడు ఇద్దరు కూడా చూసి వెళ్ళిపోతారు. అయితే ఒక సమరయుడు ఏం చేస్తాడంటే, ఇతన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఎవరిస్తారు? సమరయుడు ఇస్తాడు. దయచేసి గమనించండి. అరే నరహత్య చేయకూడదని ఉంది, కరెక్టే. దాని యొక్క బొమ్మది కాయిన్కి బొరుసు 2వ భాగం ఏంటంటే కాపాడు కూడా. మీకు అర్థమవుతుందా? ఇప్పటిదాకా 10 ఆజ్ఞలు మీరు ఎక్కడి వరకు చూశారు అంటే, దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, అక్కడికి లిమిట్ చేశాము. కానీ మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము అక్కడికి లిమిట్ చేయట్లేదు. ఎందుకంటే 10 ఆజ్ఞలు కేవలం దేవుని యొక్క నైతికత యొక్క సారాంశం మాత్రమే. మనం దాన్ని బట్టి అక్కడితో ఆగిపోయాము. అందుకని దొంగిలించవద్దు అనే ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రంలో ఉంటే, యేసు ప్రభు నూతన నిబంధనలో పౌలు గారు చెప్తారు, మీరు దొంగిలించవద్దు అని విన్నారు, కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ఇక మీదట దొంగిలించేవాడు దొంగతనం చేయక లేని వారికి కష్టపడి సంపాదించి పెట్టమని యేసు ప్రభు వారు నూతన నిబంధన గ్రంథంలో చెప్పబడింది. సో 10 ఆజ్ఞల్లో మీరేం విన్నారు? దొంగతనం చేయవద్దు, దొంగిలించవద్దు అని చెప్తే 8వ ఆజ్ఞ మీరు విన్నారు, అక్కడితోనే ఆపేశారు. కానీ ఆజ్ఞ అక్కడితో ఆగల. నూతన నిబంధనలు యేసు ప్రభు వారు దాన్ని వివరించారు. ఎలా వివరించారు అంటే, ఇదిగో మీరు దొంగతనం చేయొద్దని మీకు చెప్పాను, అది సగమే ఆజ్ఞకు. ఇంకో సగం ఏంటంటే, నువ్వు దొంగతనం చేయవద్దు, ఇప్పుడు నువ్వు ఇతరులకి పెట్టు అని చెప్పాడు. సో ఆజ్ఞ ఎప్పుడు మనం నెరవేర్చినట్టు అవుతుంది అంటే, ఏ అండ్ బి, ఈ ఫేస్ 2 కాయిన్ ఇరువైపులు చేస్తేనే కాయిన్ అవుతుంది. నోటు ఒకవైపు తెల్లగా ఉండి ఒకవైపు కరెన్సీ నోటు ఉంటే అది నోట్ అవ్వదు, దొంగ నోట్ అవుతుంది. 2 వైపులు ఉంటేనే అది కరెక్ట్ నోట్ అవుతుంది. అదేవిధంగా 10 ఆజ్ఞలను మనం ఎక్కడికి లిమిట్ చేసాము అంటే, ఆ 10 వరకే లిమిట్ చేసాం. మైక్ పట్టుకొని మీ దగ్గరికి క్రైస్తవుల దగ్గరికి వచ్చి క్రైస్తవ ప్రపంచానికి వచ్చి మీరు పదాలను పాటిస్తున్నారంటే బహుశా చాలామంది ఏమంటారంటే నేను 2-3 తప్ప మిగతా అన్ని పాటించేస్తాను. నేను
ఒక వ్యక్తి దెబ్బలు పడి రక్తం గారుతూ మూలపడిపోయాడు. ఒక యాజకుడు, ఒక యూదుడు అంటే ఒక క్రైస్తవుడు, ప్రభు విశ్వాసి ఇద్దరు కూడా చూసి వెళ్ళిపోయారంట. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? మేము యెరూషలేముకి వెళ్ళాలి, మాకు అక్కడ పని ఉంది. ఏ పని? మేము మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోయారంట. అయితే ఒక సమరయుడు వచ్చి ఏం చేశాడంటే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాడు. అయితే ఆజ్ఞ ఎక్కడి దాకా చూశారు అంటే నరహత్య చేయవద్దు, నేను చేయలేదుగా, నాకు సంబంధం ఏంటి, అతనితో నాకు సంబంధం లేదు అని చెప్పాడు. కానీ ఆజ్ఞకు రెండో భాగం ఏంటంటే నువ్వు అతను రక్షించాలి కూడా, దొంగతనం చేయకూడదు, కరెక్టే, నువ్వు పెట్టాలి కూడా, ఇవ్వాలి కూడా, పోషించాలి కూడా. మీకు అర్థమైందండి? సో ఆజ్ఞకు బొమ్మ ఉంటుంది, బొరుసు ఉన్నట్టు రెండు ఉన్నాయి. లండన్ సిటీలో ఒక పేదవాడు అప్పుడే ఆఫ్రికా దేశం నుండి ఒక ఇంట్లో పని చేయడానికి జాయిన్ అయ్యాడు. బాగా రిచ్ ఇంట్లో, డబ్బున్న సంపన్న కుటుంబంలో పని చేయడానికి జాయిన్ అయ్యాడు. క్లీనర్గా జాయిన్ అయ్యాడు. క్లీన్ చేస్తున్నాడు, ఇల్లంతా క్లీన్ చేయాలి. అయితే చుట్టుపక్కల ఉన్న వస్తువులు చూస్తుంటే చాలా కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి. అన్నీ అక్కడెక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఫోన్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, సిల్వర్ స్పూన్స్ కానివ్వండి, అన్నీ కూడా అక్కడ వదిలేస్తున్నాడు. అన్నీ కూడా అక్కడ వదిలేసరికి ఇతనికి అనిపించింది, అరే ఒక్క స్పూను నేను దొంగతనం చేస్తే, ఒక్క స్పూన్ నేను లేపేస్తే నా నెల జీతం వచ్చేస్తుంది, వీళ్ళకి బోల్డ్ ఉంది. కానీ బైబిల్ చెప్తుంది దొంగతనం చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? దొంగతనం చేయకూడదని బైబిల్ చెప్తుంది. కానీ నా ఆశ ఏమో ఖచ్చితంగా ఒక్క స్పూన్ నేను కనుక దొంగతనం చేసి అమ్మేసుకుంటే 25,000 వస్తాయి నాకు. మరి వాక్యం ఏం చెప్తుందంటే దొంగతనం చేయొద్దని చెప్తుంది. ఎలాగిప్పుడు అని ఏం చేశాడంటే ఒకరోజు దాని జేబులో 5 రూపాయలు పెట్టి ఒక స్పూన్ పట్టుకెళ్ళి పాత స్పూన్ అక్కడ పెట్టేసి ఆ కాస్ట్లీ స్పూన్ పట్టుకొచ్చేసాడు. ఎందుకు పట్టుకొచ్చారు అంటే బైబిల్ దొంగతనం చేయొద్దని చెప్పింది కానీ ఎక్స్చేంజ్ చేయొద్దని చెప్పలేదు కదా అన్నాడంట. పదాజ్ఞలు ఎక్కడ దాకా మనం లిమిట్ చేసాము అంటే ఆ పదం వరకు మనం దాన్ని. అందుకనే 119:96 కీర్తనలు ఏముందంటే నీ యొక్క ధర్మోపదేశము అపరిమితమైనది. అంటే అపరిమితమైనది అంటే అది లిమిట్ లేనిది. చూడండి 20వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఇశ్రాయేలులకు సీనాయి పర్వతం కింద ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది. అదేంటంటే నరహత్య చేయకూడదు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఈ నరహత్య చేయకూడదు అన్న ఈ మాట ఆజ్ఞ ఇచ్చిన తర్వాతే తప్ప, ఆజ్ఞ ఇవ్వక ముందు కూడా నరహత్య తప్పేనా? మీరందరూ కలిసి ఒప్పుకుంటారంటే అవునండి, ఆజ్ఞ ఇవ్వక ముందే నరహత్య తప్పని. కానీ దేవుడు ఇప్పుడే ఎందుకు ఇచ్చాడు గమనించండి. దేవుడు హృదయంలో ప్రతి ఒక్కరికి కూడా మనకు సాక్షిని పెట్టాడు. అందరికి ఏముంటుందని ఇంగ్లీష్లో కాన్షియన్స్ అని అంటారు. మిమ్మల్ని అడిగాను అనుకోండి అసలు మనస్సాక్షి అంటే ఏంటి అని నేను చాలామందిని అడిగితే ఎవరు నాకు ఆన్సర్ ఇవ్వాల. వాట్ ఈస్ కాన్షియన్స్? మనస్సాక్షి అంటే ఏంటి? దేవుడు మన అందరి హృదయములో రాసిన 10 ఆజ్ఞలే మనస్సాక్షి అనగా దేవుడు మన హృదయం మీద రాసిన 10 ఆజ్ఞలే మనస్సాక్షి. నువ్వు ఏ మతస్థుడువైనా, ఏ దేశస్థుడువైనా, ఏ జాతికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి దేవుడు హృదయంలో మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి కూడా ఏది కాదు, అది 10 ఆజ్ఞలు మాత్రమే. అది బైబిల్ నిర్ధారణ చేస్తుంది. అలాగే సోషియాలజిస్ట్స్ ప్రపంచంలో చూసినప్పుడు హత్య చేయడము నేరము, దొంగతనం చేయడం నేరం అని ప్రతి ఒక్కరి హృదయంలో ఒకే రకమైన ఫీలింగ్స్ ఉన్నాయి అంటే కేవలం ఒక్కడే మనల్ని చేశాడు, ఆ ఒక్కడే ఈ యొక్క మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి ఏమీ కాదు, ఈ 10 ఆజ్ఞలే. ఎలా వచ్చాయి అనుకుంటా ఇన్ని రైట్స్ మనకి? నేను ఒకరు డిస్టర్బ్ చేయకూడదు, నీ ఆస్తి ఎవరు దొంగిలించకూడదు, నిన్ను ఎవరైనా మాటతో బాధిస్తే దానికి ఒక చట్టం ఉంది, మళ్ళీ నా పరువు నష్టం దావా అంటాం. ఇలాంటి ఎన్నో చట్టాలు, ఇవన్నీ కూడా మొదలైనవి ఈ 10 ఆజ్ఞల నుంచి దేవుడు మనకిచ్చిన మనస్సాక్షి నుండే. ఇది రూట్. ఏమండి? ఇది రూటు. గమనించండి, మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, చివరి 6 ఆజ్ఞలు మానవులకు సంబంధించింది. యేసు ప్రభు వారు నూతన నిబంధనల 10 ఆజ్ఞలు 2గా విభజించారు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో బలముతో నువ్వు సేవించి ప్రేమించు. నువ్వు రెండవది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. 10 ఆజ్ఞల యొక్క సారాంశం ఏంటో తెలుసా? లవ్, LOVE. అది కేవలం మన మీద పెట్టిన మోపబడిన భారం కాదు. ఇది దేవుని ప్రేమించు, ఇటువైపు
నీ పొరుగువాడిని ప్రేమించు. 10 ఆజ్ఞల యొక్క సారాంశము ఇది మాత్రమే. ద సారాంశం ఆఫ్ 10 కమాండ్మెంట్స్ ఏంటో తెలుసు. ఇట్స్ లవ్, ఇట్స్ నాట్ ఎ కమాండ్మెంట్. నీ మీద భారం మోపిన కమాండ్మెంట్ కాదు ఇది, ఆజ్ఞ కాదు. ఆజ్ఞలు అంటే నీ మీద భారం కాదు, అది సారాంశము ఈస్ లవ్. బాగా ఆలకించండి. 20వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను, చూడండి. అందరూ కూడా దయచేసి బైబిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. బెరియన్ల వల్లే మనము కూడా ఖచ్చితంగా ఏం చెప్తున్నారో అని పరిశీలించుకుంటూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యము. ఈనాడు బహుశా ఈ 21వ శతాబ్దంలో బైబిల్ని ముందేసుకుని వాక్యం వినటం చాలా ప్రాముఖ్యం. 13 పత్రికలు రాసిన 14 ఇంకే ఉన్నాయి, మిగతావి సగం రాసిన పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు అలాంటి చూసి ఓకే నువ్వు చెప్తున్నావు కాదు, కానీ నువ్వు చెప్పేది ఇక్కడ ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాం. అది వాళ్ళు ఇచ్చిన రియాక్షన్. ఎవరు? అందుకని ఈరోజుకి కూడా వాళ్ళ పేరు మీద బెరియన్ పేరు మీద ప్రపంచంలో కొన్ని వేల బైబిల్ కాలేజీలు వచ్చినాయి, హైదరాబాద్లో సహా. మనం చాలాసార్లు ఈ ఆజ్ఞలను బట్టి పట్టినప్పుడు ఈ మాట మనం బయటికి క్యారమ్ బోర్డులో కాయిన్ వేసినట్టు బయటపడతాం. దేవుడు ఈ ఆజ్ఞలు వివరించి చెప్పాను. ఎలా ఇచ్చారండి? వివరించి చెప్పాను. ఏమండి, ఈ ఆజ్ఞలు కూడా దేవుడు ఏ రీతికి ఇచ్చాడు చూడండి. 18వ వచనం చూడండి. అదే అధ్యాయం 18వ వచనం. దేవుడు సీనాయి పర్వతం క్రింద ఈ 10 ఆజ్ఞలు వారికి ఇస్తే వారు ఇచ్చిన రియాక్షన్ చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, ఆ బోర ధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి, దేవుడు ఆ ఫోర్స్ని చూసి తొలగి దూరంగా నిలిచి మోషేతో అట్లా అన్నారంట. దూరంగా వెళ్ళిపోయి, మోషే నువ్వు మాతో మాట్లాడము, అప్పుడు మేము వింటాం. ఒకవేళ దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము. 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వీళ్ళ రియాక్షన్ మోషే దగ్గరికి పారిపోయి ఏమన్నారంటే, మోషే దయచేసి దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడవద్దు, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఎందుకు తెలుసా? పాపము మనిషిని దూరం చేస్తుంది దేవుని దగ్గర నుంచి. అంత సీరియస్గా వాళ్ళు దూరంగా పారిపోయారు. రేపు పాపం పెట్టుకుని పరలోక రాజ్యానికి వెళ్దామని ఎలా అనుకుంటున్నారు మీరు? వాళ్ళు దూరంగా పారిపోయి, మోషే దయచేసి మాతో మాట్లాడవద్దు, రేపు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తేవా నేను మంచోడు అంటాక అంత ఉండదు అక్కడ మన దగ్గర. వీళ్ళంట ప్రభు దగ్గరికి వచ్చేసారు. అందుకని ఏమంటున్నారు చూడండి. మీరు పాపము చేయకూడనట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేస్తానని ప్రజలకు చెప్పెను. మొదటి ఆజ్ఞ చూడండి, 22వ వచనం. నీ దేవుడినైనా యెహోవాను నేనే. మిస్ అవుతావేమో, వేరే వైపు చూస్తావేమో. నేను రక్షించింది, నీకు రక్షణనిచ్చింది, నీ కొరకు ప్రాణాన్ని అర్పించింది సిలువలో కనపట్లేదా నీకు? ప్రపంచంలో ఏ దేవుడు దేవత ఫోటో కూడా చనిపోయి ఉండదు. సింహాసనాల మీద దర్జాగా బోల్డని చేతులు, కిరీటాలు, పెద్ద బంగారం, డబ్బులు అన్నిటితో కూర్చుంటే ప్రపంచంలో ఒకే ఒక ఫోటో చనిపోయి కనపడుతుంది. ఇంకే ఫోటో ఉండదు. అలాగా ఏ ఫోటో కనపడదు. ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే, అరే చనిపోయిన వ్యక్తులు దండం పెడుతున్నారంటే వీళ్ళు. మేము బాగా బ్రతకాలనే కదా మేము ఆయన పూజించేది. దేవుళ్ళు అనేవారికి, దేవతలు అనేవారికి బాగా బ్రతకాలనే కదా పూజించేది. ఏలండి చంపబడిన వ్యక్తికి పూజిస్తూ ఉన్నారు. బైబిల్లో మాట ఉంది, క్రీస్తునందు ఉన్నవాడు చనిపోయినను వాడు బ్రతుకును. అది వచనం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం. నీ దేవుడినైనా యెహోవాను నేనే. నువ్వు మర్చిపోతావేమో, నేను కాదు, నేను మాత్రమే. అందుకని యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 14:6లో ఒక వచనం అన్నారు. ఎవరు చెప్తారు అది? 14:6. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎక్కడ కూడా మళ్ళీ అదే కనపడుతుంది చూడండి. నీ దేవుడినైనా యెహోవాను నేనే. ఎవరు మాట్లాడుతున్నాడు అక్కడ ఇక్కడ కూడా. తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం. నీ దేవుని యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతుని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని 10 ఆజ్ఞలు ఆయన చెప్పి వెళ్ళిపోయాక వీళ్ళు బతుమాలుకున్నారు. దయచేసి మాతో మాట్లాడొద్దని చెప్పండి ఆయనకి. ఆయన వెళ్ళిపోయి అప్పుడు మోషే 613 చట్టాలు సీనాయి పర్వతం పైన తీసుకున్నాడు. 40 రోజులు కిందకి రాబోయేసరికి వీళ్ళు చేసిన 12 తెలుసు. 2 అధ్యాయాల తర్వాత బంగారం అంతటి తీసుకొచ్చి అహరోను ఒక దూడను తీసుకొచ్చి దూడకు దండం పెట్టడం మొదలెట్టారు. ఎంతసేపట్లో మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం. దయచేసి నువ్వు వెళ్ళి మాట్లాడు. ఆయన ఏమన్నా చెప్పాలనుకుంటే దయచేసి మా దగ్గరికి వచ్చి చెప్పు, అంతే తప్ప మాతో డైరెక్ట్గా మాట్లాడద్దని చెప్పు దయచేసి ప్లీజ్, మేము చనిపోతాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వనియు. జనరల్గా బోర ధ్వని ఎప్పుడు వస్తుందని మీకు తెలుసు? సంఘానికి ఎప్పుడండి అది? ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు. అప్పుడు మీ రియాక్షన్ ఉంటుంది. అప్పుడు
ఎలా ఉంటుంది? రక్షణ పొందితే ఓకే, పొందకపోతే ఎలా ఉంటుంది అప్పుడు? గమనించండి. ఆ బోరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, ధూమం అంటే మొత్తం స్మోక్, మిస్ట్ చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో, ఇది ఖచ్చితంగా ప్రాణభయంతో పారిపోయిన రిక్వెస్ట్ ఇది. దేంతోనండి? ప్రాణభయంతో. గమనించండి, దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే నేనే అని. ఎంత భయపడిన వీరు జస్ట్ ఒక 8 అధ్యాయాలు దాటగానే మోషే పర్వతం మీదకి వెళ్ళగానే ఏం చేశారు చదువుతారా? 32వ అధ్యాయం చూడండి, 21వ వచనం. నీవు ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోను అనగా, అహరోను ఇచ్చిన రియాక్షన్ చూడు. నా ఏలినవాడా, పాపం చేశాడు కదా, వాస్తవానికి ఈయన తమ్ముడు. నా ఏలినవాడా అని పిలిచాడు. ప్రభువా, లార్డ్, దాని అర్థం ఏంటంటే నీ కోపం ఉండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీకు తెలుసు కదా, ఇది నేను చేయలా, ఎవరు చేశారంటున్నాడు? 24వ వచనం. ఆయన అన్నాడు, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారి దానిని ఓడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. 20వ అధ్యాయానికేను 32వ అధ్యాయానికి ఎంతసేపు పట్టింది? మోషే కేవలం 40 రోజులే ఉన్నాడు ఆయన పైన. గట్టిగా వారం 10 రోజులు గడవల. 20వ అధ్యాయంలో వీళ్ళు భయపడి ప్రాణభయంతో ఉండి నాట్ ఈవెన్ 10 days, 10 రోజులు గడవకు ముందే బంగారాన్ని అంతటిని తీసుకుని అందులో వేసి దేన్ని తీసుకొచ్చారు బయటికి? దూడని తీసుకొచ్చి, దూడకి ఏం పేరు పెట్టారు తెలుసా? జెహోవా. ఏం పేరు పెట్టారు? యెహోవా అని పేరు పెట్టారు. ఒకసారి చూడండి, 4వ వచనం చూడండి, 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం. ఇది విన్న తర్వాత కూడా వాళ్ళు చేశారు ఈ పనిని. 4వ వచనం. పైన ఆకాశం ఉందనే కానీ, ఆకాశం అందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను, అనగా విగ్రహమును నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలా అనగానే దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను. దేవుని కూడా నువ్వేం చేయకూడదు? చూడండి, వారు ఆ విగ్రహం చేసినందుకు దేవుడికి ఎంత సీరియస్గా వారితో మాట్లాడతారు. ఎన్ని రోజులు అయింది ఆ మాట చెప్పడానికి? ఎన్ని రోజులు? గట్టిగా 10 రోజులు కాల. గట్టిగా 10 రోజులు కాల. 10 రోజులు కాకముందే వారి యొక్క విగ్రహాన్ని చేసేసారు. ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ ఆజ్ఞను ఎంతమంది పాటిస్తున్నారు? దాదాపుగా అందరూ ఎత్తారు. నేను మీకు 3 పాయింట్స్ ఇస్తాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కమాండ్మెంట్? నేను తప్ప వేరొక దేవుడు నీకు అంటే దాని అర్థం ఏంటో నేను మీకు వివరిస్తాను. 3 పాయింట్లో శ్రద్ధగా ఆలకించండి. మొదటిది ఏంటంటే, నీ కొరకు దేవుడిని యెహోవా నీకు ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? నీ కొరకు నీ దేవుడిని యెహోవా నీకు ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, జీవితంలో సమస్యలు వచ్చేసరికి వారు నోటెంట వచ్చే మాట ఏంటంటే, దేవుడు లేడు, నాకేం చేశాడు. సమస్యలు వచ్చినప్పుడు వారు నోటెంట వచ్చే మాటలు ఏంటంటే, దేవుడు లేడు, నాకేం చేశాడు. ఓకేనండి? ఇది చాలా సాతానుడు వేసే మోసకరమైన మాట. ఇది సాతానుడే పలికిస్తాడు ఈ మాటని. సాతానుడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక సమస్యను తీసుకువచ్చి, చూడండి, యాకోబు గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడు ఎవరిని కూడా శోధించడు. అర్థమవుతుందా? మీలో ఎవరైనా శోధింపబడినప్పుడు అది సాతానుడు శోధన తీసుకొస్తాడు గనక నేను దేవుని చేత శోధింపబడ్డానని అనకూడదు అని స్పష్టత ఇచ్చేశాడు దేవుడు. సో అంచేత నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడు, లేకపోతే అసలు లేడు, ఉంటే అలా చేయడు. కొంతమంది ఇంట్లో ఎవరైనా పోగొట్టుకున్నా, ఏదైనా శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన వారు నోటెంట వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుడు ఉంటే ఎలాగెందుకు చేస్తాడు, నాకు అన్యాయం చేశాడు. ఇంకా ఎమోషన్స్ పైకి వెళ్ళే కొద్దీ నాకు దేవుడు ఏం చేయాల. ఇది ఎందుకు సాతాను ఆలోచన అంటే,
సృష్టి కనపట్లేదా? నువ్వు బతుకున్నావు అన్న విషయం నీకు అర్థం కావట్లేదా? పాపం వల్ల వచ్చిన ఈ ఎఫెక్ట్, ఈ శ్రమలు నీకు అర్థం కావట్లేదా? వీటిని బట్టి నువ్వు ఎలా అనగలవు సమస్య వచ్చిందని చెప్పి ఆయన లేడని? మొదటి పాయింట్ ఏంటంటే, నీ కొరకు నీ దేవుడిని యెహోవా నీకు ఉండాలి. ఇది మొదటి పాయింట్. ఎన్నడూ కూడా మాట అనకూడదు, కూడా మాట అనకూడదు. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని ఇస్తున్న, దేవా నాకు కష్టం వచ్చింది. ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాడు, సమస్యలు వస్తాయి కానీ నిలిచిపోవు, దాటిపోతాయి. జీవితం యొక్క సత్యం అది. సమస్య వస్తుంది, నిలిచిపోదు, అది దాటిపోతుంది. సో అంచేత ఎన్నడూ కూడా మన మాట అనకూడదు. ఇందులోనే ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను చూడండి. విశ్వాసులుగా నాకేంటిది? ఆమె బిలీవర్. నేను ఎప్పుడు కూడా మాట అనను. నేను అనను కూడా, దేవుడు నాకేం చేశాడు ఈ మాట నేను అనను నేను. కానీ విశ్వాసులు చేయగలిగిన తప్పు ఇందులో ఒకటి ఉంది, బాగా ఆలకించండి. అదేంటంటే తీతు 1:16 చూడండి. తీతు 1:16 ఇది విశ్వాసుల గురించి. విశ్వాసుగా నాకు సంబంధం ఏంటి ఈ ఆజ్ఞకు? 1:16 చూడండి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ, ప్రభు మాకు తెలుసు వారు దేవుని ఎరుగుదురని చెప్పుకుంటారంట, కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్న, అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు వారి క్రియల్లో చూపిస్తారంట. దీని ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ఏథియిజం అని అంటారు. చాలా పెద్ద సబ్జెక్ట్, నేను చదువుకున్నది ఫిలాసఫీ చదువుకునేటప్పుడు. గమనించండి, విశ్వాసులంట ఆదివారం మందిరానికి, మిగతా కోటాలకి, దేవునికి ఇచ్చట్ల జనరల్గా క్రిస్టియన్స్ చేసే పని అన్నీ చేస్తారు. కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి లార్డ్ దేవుణ్ణి వారి జీవితంలో అధికారిగా ఉంచుకోరు. అర్థమవుతుందా మీకు? అధికారిగా ఉంచకుండా వారే అధికారిగా ఉంటారు. నాకు నచ్చినట్టు, దేవుని వాక్యానికి విధేయత లేకుండా, నాకు నచ్చినట్టు, నా ఊహకు, నా ఇష్టానికి అనుగుణంగా నడుచుకునేవారు. వీరిని తీతు పత్రికలో మొదటి ఆజ్ఞను అతిక్రమించినట్టుగానే పరిగణిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని పరీక్షించుకోండి, ఎవరి ఇష్టాలు బట్టి మీరు నడుస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్టుగా మీరు నడుస్తూ ఉన్నారు. చాలామంది విశ్వాసులు చేసే ఈ తప్పిదం ఏంటంటే, దేవునితో పని లేకుండా వారి జీవితాలు నడుస్తూ ఉంటాయి. భక్తి ఉంటుంది కానీ దేవుని వాక్యానికి విధేయత ఉండదు. నీ దేవుడిని యెహోవాను నేనే 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 అని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలుకి కాదు, తెలియదని కాదు, మన హృదయాల్లో ఆయన్ని కాకుండా. ఏమంటే ఒకటే మాట, చాలామంది గృహాలకి స్టిక్కర్లు ఉంటాయి, పైన చిన్న స్టిక్కర్లు ఇస్తారు. ఈ గృహానికి క్రీస్తు అధిపతి అని రాస్తారు. ఏం రాస్తారు? మన ప్రభువుని నమ్ముకునే నెలల్లో దేవుడి గుడి ఉండదు, దేవుడి గది ఉండదు. జనరల్గా ఎవరన్నా మీరు ఇల్లు కొనుక్కోవడానికి వెళ్తే చిన్న ప్లేస్ ఇస్తారు, దేవుడి గదని. దేవుడు నమ్ముకునే బిడ్డలు ఎందుకు దాన్ని కట్టకూడదంటే, ఆయన ఒక చోట ఉండడు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాకే. ఆయన ఇల్లంతా ఉంటాడు, నీలో కూడా ఉంటాడు. నువ్వు నిరంతరం అక్కడికి వెళ్ళి దండం పెట్టినట్టుకున్నట్టే పరిశుద్ధంగా ఉండాలి. అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా నీట్గా స్నానంగా శుభ్రం చేసేసి నీట్గా చక్కగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ చేసి అక్కడి నుంచి నీ భాగవతం మొదలెట్టకూడదు. అందుకనే మనం గది అక్కడ కట్టం. ఆయన మనలోనే ఉన్నాడు కనుక మనమే ఆ గది. అంచేత విశ్వాసులకి అధికారి ఎవరో? మొదటి పాయింట్ దాని గురించే, లోతుగా ఆలోచించండి. మొదటి పాయింట్ దేని గురించి అంటే, నీ దేవుడిని యెహోవాను నేనే, అవును సార్ నేను దీన్ని వెంబడిస్తున్నానని మనం ఎప్పుడైతే హృదయంలో భావిస్తామో, దేవుడు మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న అంటే, నీ అధికారి ఎవరు? ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఒక ఆయన రాశాడు, నేను చదువుతున్న పుస్తకంలో, మేక్ గాడ్ యువర్ గాడ్ అని రాశాడు. అనగా నీ దేవుడు నీకు నిజంగా దేవుడై ఉండాలి. అనగా నీ బుర్రలో దండం పెట్టే దేవుడు కాదు, నువ్వు లోబడే దేవుడై ఉండాలి.
చాలా తేడా ఉంది రెండింటికి. నువ్వు దండం పెట్టే దేవుడు జనరల్గా దేవుడు ఈ మొక్కే భక్తిని అడగట్లా. అది కాదు ఈ మొదటి ఆజ్ఞ. ఈ మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆయన్ని వెంబడించి, సార్ మీరు ఏం చెప్తే అది చేస్తాను, నేను దూకమంటారా, తినమంటారా, అక్కడికి వెళ్ళమంటారా, అదే చేస్తాను. నీ దేవుడు యెహోవాను నేనే అన్న మొదటి ఆజ్ఞకు అర్థం ఏంటంటే, లార్డ్ వాట్ ఎవర్ యూ సే, నువ్వేం చెబితే అది చేస్తున్నాను. ఇది మొదటి పాయింట్. దగ్గర 3 ఉన్నాయి. ఎంతమంది వెంబడిస్తున్నారు? ఎంతమంది ఈ ఆజ్ఞని పాటిస్తున్నారు? నీ దేవుడిని యెహోవాను నేనే నేనే నేనే. ఇంకా 3 ఉన్నాయి. 2 చూద్దాం, చూడండి. యేసు ప్రభువుని మాత్రమే నీవు దేవునిగా నువ్వు ఉంచుకోవాలి. ఎవరు ఉంచుకోవాలి? యేసు ప్రభు వారు మాత్రమే నీ దేవునిగా నీ హృదయంలో ఉంచుకో. ఒక వాక్యం చూద్దాం. 2 సమూయేలు 22:32. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గము ఏది? నిన్ను సేవించిన, ఇందాక మీకు వివరించాను, ప్రపంచంలో ఏకైక ఫోటో సిలువ వేయబడి చనిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఏ ఫోటో ఉండదు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆయనకి ఎక్కడ కూడా ఏ ప్రపంచంలో ఏ మందిరాల్లో కూడా ఆయన ఫొటోస్ ఉండవు. ఆయన ఆత్మస్వరూపి, శరీర స్వరూపి అయితే ఒక చోటకే పరిమితం. ఆయన మనం దర్శించుకోవటానికి ఏ కొండ మీదకి మనం వెళ్ళలేము. ఎందుకంటే దేవుడు ఒక చోట ఉండడు, దేవుడు అంతటా ఉంటాడు. ఇంగ్లీష్లో దాన్ని ఓమ్ని ప్రెజెన్స్ అని అంటారు. మనుషులు పరిమితి చెందిన వారము. మిమ్మల్ని చూడాలంటే మీ ఊరు రావాలి, నన్ను చూడాలంటే మా ఊరు రావాలి. కానీ దేవుని చూడాలంటే అలా వెళ్ళక్కర్లా. దేవుడు ప్రదేశానికి పరిమితి చెందినవాడు కాదు. ఒకవేళ నువ్వు దేవుని చూద్దామని చెప్పి ఎక్కడికో కొండ మీదకి, ఆ ఊరు ఈ రాష్ట్రం నువ్వు కనుక వెళితే నువ్వు మోసపోయావు. మనుషులు పరిమితి చెందినవారు, దేవుడు కాదు. మనుషులు చూడాలి అంటే మీ ఊరు రావాలి. దేవుని చూడాలంటే ఆయన ఒక చోట పరిమితి చెందినవాడు కాడు. కానీ మన దేశంలో పాపం తెలియక చాలామంది ఎక్కడో పైన కొండ మోకాల మీద ఎక్కితే అప్పుడు దేవుడు కనపడతాడు అంటారు. మరి వాళ్ళు ఏ అర్థంతో నాకు అంటారో తెలియదు. కానీ నాకు 2వ పాయింట్ ఏంటంటే, ఎన్నడూ కూడా మనకు విగ్రహాలు ఎన్నడూ కూడా ఉండకూడదు. ఏ రూపాన్ని కూడా మనం చేసుకోకూడదు. మరి ఇందులో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఒకసారి ఒక వ్యక్తి బ్రదరు ఈ మాట అన్నారు. దేవుడు నమ్ముకున్న బిడ్డలకి షెల్ఫుల్లో విగ్రహాలు ఉండవంట. ఇంటిల్లో ఏముంటాయండి? షెల్ఫ్లు ఉంటాయి. షెల్ఫుల్లో విగ్రహాలు ఉండవు, కానీ ఈ షెల్ఫ్లో ఉంటాయంట. ఇది పెద్ద షెల్ఫ్. ఇందులో అన్లిమిటెడ్ అరలు ఇందులో ఉంటాయి. మీ ఇంట్లో మా అయితే 4-6 అరలు ఉంటాయి అంతేనే. కానీ ఈ అరలో అన్లిమిటెడ్గా పెట్టేసుకోవచ్చు అంట. మీరు టెస్ట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీ జీవితంలో ఏది లేకపోతే మీరు ఉండలేరు. డబ్బులా, ఒక వ్యక్తా, ఒక ఆస్త, ఉద్యోగమా, ఏంటి? మీ జీవితంలో మీరు ఏది లేకపోతే మీరు ఉండలేరు. ఎక్కువ మంది ఏమడుతారంటే, దేవుడు రాత్రి ప్రత్యక్షమై, బాబు నీకేం కావాలి, సొలొమోన్ అడిగినట్టు కనుక మనం అడిగితే 190 మంది అడిగేది ఏంటో తెలుసా? దేవా, ఈ ఆర్థిక కష్టాల నుంచి నన్ను విడిపించవా? ఇంకెప్పటికీ నేను ఈ ఆర్థిక కష్టాల్లో ఉండక సౌకర్యంగా సమృద్ధిగా నేను ఉంటే చాలు దేవా, అప్పుడు నీకు నేను భక్తి మామూలుగా చేయను దేవా. చాలామంది బహుశా ఇచ్చే ఆన్సరు దానికి వచ్చిన చూడండి. 6:17. 11వ శతాబ్దంలో సెయింట్ ఆన్స్లెమ్ అని చెప్పి ఒక వ్యక్తిని ఒక ప్రశ్న అడిగారు. నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కదా, ఇంత భక్తి చేస్తున్నాను కదా, అమ్మానీలు చూడండి, ఆదానీలు చూడండి, వ్యాపారస్తులు చూడండి, అసలు యేసు ప్రభుని వాళ్ళు పూజించరు, మరి అయినా కూడా దేవుడే మాకు అంత డబ్బు ఇచ్చేసాడు. నేను 10 ఆదివారం మందిరానికి వస్తాను, అన్నీ చేస్తాను, నాకేంటి ఏమి ఇవ్వలేదు దేవుడు. ఎప్పుడైనా ప్రశ్న విన్నారా? అనిపించిందండి? ఇది కొత్త ప్రశ్న కాదండి. 11వ శతాబ్దానికి ముందే ప్రశ్న ఉంటే
ఆన్సలేమని చెప్పి దీనికి ఒక గొప్ప దైవజనుడు దీనికి ఆన్సర్ ఇచ్చేసాడు. సింపుల్గా సారాంశం చెప్తాను. దేవుడు ఆయన నమ్ముకున్న ప్రజల్ని ప్రేమించి వారు ఎక్కడ డబ్బులో పడి ఆయన్ని మర్చిపోతారేమో అని చెప్పి ఆయన్నే సంపదగా పెట్టుకుని నన్నే చూడనని పెట్టి చాలామందికి వేల కోట్ల రూపాయలు శాపంగా డబ్బునిచ్చాడంట. చాలామందికి అర్థం కాదు ఇది. అర్థమైన వాళ్ళు ధనులు. శాపంగా వాళ్ళకి ఇచ్చేసి, అందుకని యేసుప్రభు వారు చెప్పారు, సూది బెజ్జంలో ఒంటైనా వెళ్తుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అసాధ్యం. మీకు డబ్బు కావాలా, రాజ్యం కావాలా? డబ్బు 70 ఏళ్ళకే, 60 దాటాక మీరు ఎలాగో వాడలేరు. మానవ జీవిత సత్యం ఏంటంటే, మనం ఎక్కడో పుస్తకం ఎక్కడ రాస్తే యవ్వన కాలంలో బలం ఉంటుంది, టైం ఉంటుంది, కానీ డబ్బులు ఉండవంట. ఉద్యోగం చేసే టైంకి వచ్చేసరికి డబ్బులు ఉంటాయంట, ఎనర్జీ ఉంటుందంట, కానీ టైం ఉండదంట. 55 దాటాక బోల్డంత టైము డబ్బులు ఉంటాయి, కానీ ఒంట్లో ఓపిక ఉండదంట. సో మీలో ఎవరైనా సరే, అమ్మో నాకు లేవేంటి దేవుడు తక్కువే ఇచ్చాడు, సరిపోవట్లేదు అనుకుంటున్నారా? అది శాపంగా వారికి ఇవ్వబడ్డది. మీకు దీవెనకరంగా మీకు ఇవ్వబడలా. ఉన్నదాంట్లో సంతృప్తి నొందుతూ ఆయన వైపే చూచి నడిస్తే మీదే పరలోకం. ఇప్పుడే వచ్చిన చూద్దాం, చూడండి 17వ వచనం. ఎహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. దేని మీద ఉంచక? అది ఉంటే చాలండి బాబా, అన్నిటికీ అదే కారణం. అవునా? వచ్చిన ఏం చెప్తుంది చూడండి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా. ఏది గొప్ప? అస్థిరమైనది గొప్ప, ఈ రెండో మాట గొప్ప. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే, దేవుని యందే నమ్మిక ఉంచుడని కోరుకుంటున్నాను అన్నాడా? ఏముంది ఇక్కడ? ఆజ్ఞాపించుము. ఇప్పుడు చెప్పండి, మీకు ఏది ఉంటే చాలు? ఏది ఉంటే చాలు మీకు? మళ్ళా చదువుతాను మీకోసం. ఎహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఎప్పుడు కూడా నాకు అది ఉంటే చాలండి, అది లేకేనండి అనద్దు. నీ దగ్గర ధనవంతుడైన దేవుడు నీ దగ్గర ఉన్నాడు. నీ ప్రతి ఒక్క అక్కరను తీర్చువాడు నీ దగ్గర ఉన్నాడు. ఇందులో డౌట్ లేని విషయం ఇది. ఇది రెండవది మనం చూసాము. రెండో దాంట్లో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, విశ్వాసులకు షెల్ఫ్ల్లో ఉండవు. ఎక్కడ ఉంటాయి విగ్రహాలు? మిమ్మల్ని ప్రశ్న అడిగి మీ ఆలోచన నేను రేకెత్తించాను. ఏది లేకపోతే మీరు ఉండలేరు, మొదటిది. రెండోది, ఇది ఇంకొంచెం లోతుగా తీసుకెళ్తుంది. దేని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? దేని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? దేని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారో అదే మీ విగ్రహం. అదే మీ విగ్రహం. రెండో పాయింట్. మూడవదిగా చివరిగా దేవుని వాక్యం చెప్తుంది, చాలామంది అల్ప విశ్వాసాలు చేసే పని ఏంటంటే, నేను కొంతమంది ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారంటే, కట్టేస్తారు చేతికి, మెడకే, కాలుకి. ఏంటయ్యి? తాళ్ళు, నల్ల తాళ్ళు. చేతికి, మెడకి అన్నిటి కట్టేస్తారు. నేను దాదాపు 30 సంవత్సరాలుగా కొవ్వూరు మా ఇంటి వీధి పక్కనే, మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా అక్కడ జనం వెయిటింగ్ ఉంటారు కదా. తాడును కట్టే వ్యక్తికి యాక్సిడెంట్ అయితే, ఏదైనా అనారోగ్యం వస్తే,
తాడు కట్టి ఇంట్లో ఉంటాడా? కట్టే వ్యక్తి, అమ్మే వ్యక్తి హాస్పిటల్కి వెళ్తాడా? ఏ తాడు కట్టి ఇంట్లో ఉండొచ్చు అతను, హాస్పిటల్కే పోతాడు. ఎక్కడికి సో ఎన్నడూ కూడా దిష్టి విగ్రహాలు, దిష్టి ఫోటోలు, ఆ కాలం ఈ కాలం, రావు కాలం, మంచి కాలం, ఈ పాటెత్తే నీకు వచ్చే కాలం, పోయే కాలం, అది వాడు 2. మూడవదిగా గుమ్మం అక్కడ, గుమ్మం ఎక్కడ, గుమ్మం వెనకాల. అయ్య బాబు అక్కడ కొనకూడదు, ఆ ఫేసింగ్ కొనకూడదు. నేను జీవితంలో ఒకే ధ్యేయం పెట్టుకున్నా, ఎప్పుడు స్థలం కొన్నా వీధిపోటే కొనాలి. ఇంటికైనా గుడికైనా ఏ స్థలం కొనాలి? వీధిపోటే కొనాలి. నా లక్ ఏంటంటే తక్కువ రేటు కూడా వస్తుంది, దేవుడు అలా దీవిస్తాడు. సో దానికి ఎక్కువ రేటు పెట్టక్కర్లా, తక్కువ రేట్లోకి వస్తుంది. అమ్ముకునే విషయం దేవుడి తర్వాత చూసుకుందాం. దేవుడు అమ్ముకునేలా చేయడు, కొనులాగే చేస్తాడు. ఏమండే? సో అయ్యే ఎత్తుకున్న తక్కువ రేట్లో వస్తుంది, బ్రహ్మాండంగా వస్తాయి. బిల్డింగ్ అక్క కనపడతా, అందరు డైరెక్ట్గా వచ్చి అడ్రస్ కూడా చెప్పక్కర్లా. అవి పాటిస్తాం. కానీ ప్రపంచాన్ని శాసించే వైట్ హౌస్ నేను చూసా, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. డైరెక్ట్ వీధికి ఎదురుగా ఉంటుంది. ప్రపంచాన్ని శాసిస్తాడు అక్కడ కూర్చొని. వైట్ హౌస్, అమెరికా ప్రెసిడెంట్ ఉంటాడు ఆ ఇంట్లో. కొన్ని దశాబ్దాలుగా మేము ప్రపంచాన్ని పరిపాలిస్తాం ఇదే బిల్డింగ్లోంచి. ఆ బిల్డింగ్ వీధిపోటు బిల్డింగ్, తెలుసా మీకు? వీధి ఎదురుగా ఉంటుంది. కానీ నెట్లో చూసుకొని ఎలా పోయినా కూడా డైరెక్ట్ వీధి కొడతాయి. ఇలాగా అట్టడుగున ఉండాలి కదా వీధిపోటు కొడితే. మరి ప్రపంచాన్ని ఎందుకు పరిపాలిస్తుంది? కొన్ని దశాబ్దాలుగా మొన్నగా వచ్చింది భారతదేశం. జస్ట్ 200 years చరిత్ర. మనది 1000 సంవత్సరాలు, చైనాది మనది. మరి ఎక్కడ? ప్రభువుని మనం విశ్వసించిన తర్వాత గృహాలు, మన ఈ జగనన్న గృహాల దగ్గరికి వెళ్ళి ఓపెనింగ్ అప్పుడు శంకుస్థాపన త్వరగా చేసేయాలని గవర్నమెంట్ వాళ్ళు కంగారు పెట్టేస్తంటే, అయ్యారు కొంచెం 11ంటికి వచ్చేయండి, అయ్యారు 11ంటికి వచ్చేయండి. అయితే 10 మంది 11ంటికి రమ్మంటున్నారు ఏంటి? అమ్మ కొంచెం ఒక అరగంట ముందు వచ్చే, వద్దండి కొంచెం 11ంటికి వచ్చేయండి. ఏంటప్ప అందరూ నాకు తెలియలేదు ఇంతకీ. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 11ంటికి ముహూర్తం ఉందంట. అక్కడికి వెళ్ళి తెలిసింది నాకు. ఓరోరోరోరో నేను పాప మరి 11 నేను దేవుడిని కాదు కదా, అందరి దగ్గర 11 టటా అని ప్రత్యక్షం అవ్వడానికి. కొంతమంది ఎలా 12 దాకా వెళ్ళాను. కొంతమంది అల్ప విశ్వాసులు కూడా పిలిచారు. అప్పటికే కొన్ని పువ్వులు అక్కడ ఉన్నాయి. వెళ్ళాను నేను. ఏటమ్మా ఏంటి పువ్వులు ఏంటి? ఏమి లేదు అయ్యారండి, అది మామూలుగా మా ఒళ్ళు చేసుకున్నారండి, మాది మందేం కాదు, మందేం కాదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఇలా ఉంటే దేవుడి దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఎక్కడికి వెళ్ళి వస్తాయి దేవుడి దీవెనలో? అది కావాలి, ఇది కావాలి, ఆ లేదు చెప్తే అది చేసేస్తాం, ఏ లేదు చెప్తే అది చేసేస్తాం. అందుకే దేవుడు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. నీ దేవుడైనా యెహోవాను నేనే. మొదటి ఆజ్ఞ ఏంటండి? ఈ పని గుర్తుపెట్టి వెళ్ళే ముందు, నీ దేవుడు నీకు నిజంగా అధికారేనా? యేసు ప్రభువుకు దండం పెట్టే భక్తులు వద్దు, సిలువను తీసుకుని ముద్దెట్టే భక్తులు వద్దు, కుమారుడు ముద్దు పెట్టుకోవాలి అంటే ఆయనకు లోబడతాం. దండం పెట్టుకునే భక్తులు వద్దు, సిలువను చూసుకుని ఏళ్ళని ముద్దెట్టుకునే భక్తులు వద్దు, రాత్రిపూట తలగడ కింద ఎట్టుకుని చదవకుండా ఈ భక్తులు వద్దు, డాక్టర్ గారు ఐసీయూలో పెట్టాక గుండె మీదకి వచ్చేసే బైబిల్ భక్తులు వద్దు. దీన్ని వెంబడించే భక్తుడే నిజమైన. ఎవరు నా తల్లి తండ్రి నా మాట విని నా మాట గైకొంటారో వారే నా తల్లి. చాలా ఇంకా క్లారిటీ కావాలా?